హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. సో వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నా వాయిస్ మీకు క్లియర్గా వినపడుతుందా? యా, గుడ్. యాక్చువల్గా ఈరోజు మనం ఈ సెషన్లో మనం మెయిన్గా నేర్చుకోబోయేది గ్రోప్ స్కిల్స్ నుంచి మనము అఫిలియేట్ మార్కెటింగ్, అట్ ది సేమ్ టైం మనము రెఫరల్ మార్కెటింగ్, ఈ రెండు విధాలకి మనకు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో టీం వాళ్ళు, సో వాళ్ళందరికీ నేను క్లారిఫికేషన్ కోసము చెప్పడం జరుగుతుంది. గ్రోప్ స్కిల్స్లో ఎందుకు మీరు ప్రజెంట్ వర్క్ చేయలేకపోతున్నారు అంటే కన్నా మెయిన్ ట్రస్ట్ ఇష్యూ లేకపోవడం వల్ల. ఇప్పుడైతే నువ్వు కంపెనీని ట్రస్ట్ చేస్తావో ఆటోమేటిక్గా నీకు వర్క్ ఎలా చేయాలో అర్థమవుతుంది, ఆ వర్క్ ఎలా చేయాలో అర్థమైపోతుంది. నాకు చాలా మంది రైజ్ చేసే క్వశ్చన్, కంపెనీని ఎలా ట్రస్ట్ చేయాలి సార్? ట్రస్ట్ ఇష్యూ వల్ల అసలు గ్రోప్ స్కిల్స్ కొంతమందికి అసలు ఏం చేస్తున్నా కూడా తెలియటం లేదు. అసలు ఎలా చెప్పాలి సార్ ఫోన్ కాల్ అనేసి. సో ఇలాంటి ఈ టోటల్ ఓవరాల్ విషయాలు మొత్తం నేను మీకు పిన్ టు పిన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అన్నిటికన్నా ముందు ఫస్ట్ ఈరోజు మనము సో రెఫరల్ మార్కెటింగ్ ద్వారా ఎలా చేయాలి, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఎలా చేయాలి, సింపుల్. మీకు చిన్న లాజిక్ చెప్తా చూడండి. ఇప్పుడు మీరు ఒక ఫర్ సపోజ్ మీరు ఒక బట్టల దుకాణం పెట్టారు, ఒక బట్టల షాప్ పెట్టారు. సో మీరు బట్టల షాప్ పెట్టడం వల్ల మీరు బట్టల షాప్ పెట్టారు. సో అది మీరు మీ ఏరియాలో ఒక ఒక పెద్ద సిటీలో ఒక ఒక వీధిలో పెట్టారు. మీరు బట్టల షాప్ పెట్టేసి కూర్చొని ఉంటే కస్టమర్స్ వచ్చేస్తారు, నాకు షాప్ అంతా జరిగిపోతుంది, నాకు అమౌంట్ అంతా వచ్చేస్తుంది అంటే గన డబ్బులు వస్తుందా? ఐ మీన్ కస్టమర్స్ వస్తారా? కస్టమర్స్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. యా, అలా మనకు ఫర్ సపోజ్ షాప్ ఓపెన్ చేసి కూర్చొని ఉంటే వాళ్ళు మనకు కస్టమర్స్ వస్తారా? లేదు కదా. అప్పుడు ఏం చేయాలి? మనము షాప్ పెట్టినట్టు పబ్లిసిటీ చేయాలి. ఎప్పుడైతే మనం పబ్లిసిటీ చేస్తామో ఆటోమేటిక్గా అక్కడి నుంచి అంటే పీపుల్కి అర్థమవుతుంది, అరే అక్కడ వాళ్ళు కొత్తగా బట్టల షాప్ పెట్టారు, ఏంటో చూద్దాం పదా అని అక్కడి నుంచి మౌత్ పబ్లిసిటీ స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం సోషల్ మీడియాని యూజ్ చేసి మనం ప్రమోట్, ఐ మీన్ మన షాప్ పెట్టినట్టు ఓపెన్ చేసినట్టు అందరికీ మనం పబ్లిసిటీ క్యాంపెయిన్స్ రన్ చేస్తాం. అప్పుడు మనకు దగ్గర ఒక షాప్ ఉంది, మనం బట్టలు అమ్ముతాము అని తెలిసి అందరూ కొనడం స్టార్ట్ చేస్తారు. అవునా కాదా? బట్టల షాప్ ఉందని తెలుస్తుంది. అలాగే సేమ్ మనం ఇప్పుడు గ్లోబ్ స్కిల్స్లో కంపెనీలో వర్క్ చేస్తున్నాము, గ్లోబ్ స్కిల్స్లో ఏం చేస్తున్నాము తెలియాలంటే 10 మందికి తెలిసేలాగా మనము ఆ వర్క్ అనేది చేస్తే ఆటోమేటిక్గా కంపెనీకి ఏవైతే కంపెనీలో వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ని మనం పబ్లిష్ చేస్తే, ఇప్పుడు గ్లోబ్ స్కిల్స్లో మెయిన్ ఏంటి? స్కిల్స్ని స్కిల్స్ని ప్రమోట్ చేస్తాం, స్కిల్స్ నేర్పించి వాటి ద్వారా ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి, దాని ద్వారా అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటూ అమౌంట్ ఎలా ఎర్న్ చేయాలి అనేది మనము ఇక్కడ గ్రోప్ స్కిల్స్లో నేర్పిస్తాం. సో ట్రెండీ ట్రెండింగ్లో ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్, ఆ స్కిల్స్ నేర్పిస్తున్నాం. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఎవ్రీడే ఇన్కమ్ జనరేట్ చేసేలాగా అఫిలియేట్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇచ్చి సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా నేర్పిస్తున్నాం. సో ఇంత సింపుల్గా మీరు ఎప్పుడైతే మీరు ఇప్పుడు పబ్లిసిటీ ఇన్ ద సెన్స్ అంటే కనుక వాట్సాప్ స్టేటస్ రెగ్యులర్గా మనం యాక్టివ్గా ఉండాలి. చాలామంది మా టీంలో వాట్సాప్ స్టేటస్ పెట్టడం లేదు. చెప్పిన రోజు 1 or 2 days పెడతారు, ఆ తర్వాత స్టాప్ చేస్తారు. సి నాకెందుకు ఇంత ప్రతిరోజు నేను ఇన్కమ్ చూస్తున్నాను అంటే కనుక దానికి మెయిన్ రీజన్ ప్రతిరోజు స్టేటస్. ఇప్పుడు అరౌండ్ మనకు 100 పీపుల్, 100 to 200 పీపుల్ చూస్తాం అనుకున్నాం. మనం ప్రతిరోజు పెట్టడం వల్ల వాళ్ళు ఏంటిది కొత్తగా ఉంది అనేసి వాళ్ళు చూడడం స్టార్ట్ చేస్తారు. చూసిన తర్వాత రెస్పాండ్ అవుతారు. ఖచ్చితంగా మనం ఎప్పుడైతే రెగ్యులర్గా వాట్సాప్ పెడతారో రోజు కనీసం అంటే 2 లేదా 3 రెస్పాండ్ అవుతారు, ఏంటిది వర్క్ ఏంటి నాకు చెప్పు అని ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. సో అక్కడి నుంచి మనకు రికరింగ్గా మనకు అక్కడి నుంచి లీడ్ జనరేట్ అవుతుంటాయి. అట్ ది సేమ్ టైం అట్ ది సేమ్ టైం 1 second, ఐ విల్ కమ్ 1 second, ఐ విల్ టీ ఎప్పుడైతే మనకు రికరింగ్గా వస్తాయి, అట్ ది సేమ్ టైం మనము ఇన్స్టాగ్రామ్లో కూడా మనము మనము రెగ్యులర్గా మనము రీల్స్ అనేది పోస్ట్ చేయాలి. రెగ్యులర్గా ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో మనం పోస్ట్ చేస్తూ ఉంటామో అక్కడి నుంచి యావరేజ్గా మనకు దానికి మనం ఎస్సీఓ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో ఎస్సీఓ చేయడం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా మీ యొక్క రీల్స్ అనేది రీచ్ పెరుగుతుంది. మస్ట్ అండ్ షుడ్గా మనం చేయాల్సింది ఏంటి? మస్ట్ అండ్ షుడ్గా ప్రతిరోజు వాట్సాప్ స్టేటస్, అలాగే ఇన్స్టాగ్రామ్,
వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ ద్వారానే మనం ఎక్కువ లీడ్ జనరేట్ చేయొచ్చు. ఎప్పుడు ఎస్సీఓ అప్లై చేసి రెగ్యులర్గా మనము వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు. ఈరోజు నేను ఒక వీడియో చేశాను. ఒక్క నిమిషం మీకు వీడియో స్క్రీన్ షేర్ చేస్తాను. ఈరోజు నేను వీడియో చేశాను. విఎన్ విఎన్ యాప్తో, విఎన్ ఎడిటింగ్ యాప్తో మనము ఈజీగా ఎలా వీడియో చేయాలనేది నేను సింపుల్ వేలో చెప్పాను. సి మీకు ఆల్రెడీ నేను ముందే మీకు చెప్పాను. మనకు ఆల్రెడీ మీరు అందరూ గ్రూప్లో ఉన్నట్టయితే మీకు డైలీ మీకు అప్డేట్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మిషన్ మిలిటరీ క్లబ్లో 220 వీడియోస్ నేను ఆల్రెడీ వీడియోస్ యొక్క లింక్స్ పోస్ట్ చేశాను. జస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళి వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని, ఆల్రెడీ మనకు స్క్రిప్ట్ కూడా మనం అప్లోడ్ చేసాం. ఇక్కడే ఉంటుంది స్క్రిప్ట్. చూడండి, స్క్రిప్ట్ కూడా మనం ఆటోమేటిక్గా మనకు 50 days కావాల్సిన స్క్రిప్ట్ కూడా ఇక్కడ నేను ప్రిపేర్ చేసి పెట్టాను. జస్ట్ ఇక్కడికి వెళ్ళి ఈ యొక్క టెక్స్ట్ని కాపీ చేసుకొని, ఇక్కడ మీరు వీడియోస్ అనేది ఈ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ టెక్స్ట్ అక్కడ అప్లై చేసి మ్యూజిక్ యాడ్ చేస్తే ఈజీగా అయిపోతుంది. దాన్నే నేను సింపుల్ వేలో ఈ యొక్క వీడియోలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకు రిజల్ట్స్ వస్తాయి. వన్ యా సి సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే ప్రతిరోజు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. మీకు యూట్యూబ్ ఉందా, డైలీ షార్ట్స్ అప్లోడ్ చేయండి. దాన్ని నేను కార్టూన్ వేలో ఎలా చేయాలో కూడా నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను. సో దాని ద్వారా కూడా రీల్స్ ఎలా అప్లోడ్ చేయాలో దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో మనకి రీల్స్ జనరేట్ అవుతాయి. నెక్స్ట్ నెక్స్ట్ మనకు ఇప్పుడు మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే అసలు రెఫరల్ మార్కెటింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్. ఇక్కడ మనం 2 typesకి ఎండ్ చేయొచ్చు. ఒకటి, కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కన్నా, అరే 1000 రూపీస్ పెట్టి స్కిల్స్ నేర్చుకున్న దాని ద్వారా ఇన్కమ్ జనరేట్ చేస్తాం అని వన్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు మైండ్ సెట్. సెకండ్ పీపుల్, అరే 1000 రూపీస్ నా దగ్గర లేవే, ఎలాగైనా వర్క్ చేసి అమౌంట్ ఏం చేయాలి అని సెకండ్ కేటగిరీ పీపుల్ ఉంటాం. మనం ఇక్కడ పీపుల్కి ఎవరైతే ఈగర్గా అంబిషియస్గా మనీ ఎర్న్ చేయాలని ఉంటారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో వదలొద్దు. ఎవరికైతే కసి ఉండి మనీ ఏం చేయాలని, ఎవరికైతే సఫర్ అవుతుంటారో లైఫ్లో, వాళ్ళకి అమౌంట్ ఉన్నా లేకపోయినా వాళ్ళని వర్క్ చేసేలా స్టార్ట్ చేయించేలా బాధ్యత మంది. ఎందుకంటే గ్రోప్ స్కిల్స్ పెట్టిందే అందుకు. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్కి మనం హెల్ప్ చేయాలి అనే మోటోతో మన గ్రోప్ స్కిల్స్ కంపెనీ స్టార్ట్ అయింది. అదే మోటోతో 1000 రూపీస్ ఉన్నా లేకపోయినా అతనికి అమౌంట్ జనరేట్ చేసేలా నేను ఒక ప్లాన్ కనుక్కున్నాను. ఓకే, అదేంటంటే ఇక్కడ రెఫరల్ మార్కెటింగ్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు కంపెనీలో 1000 రూపీస్ పెట్టి జాయిన్ అయ్యారు. మీరు ఒక పర్సన్కి రెఫర్ చేస్తే, మీకు కోర్సెస్ నచ్చాయి, మీరు కోర్సెస్ చేసుకుంటే మీ యొక్క బ్రాండింగ్ బిల్డ్ చేస్తూ ఉంటే ఎదుటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూసి అరే నేను స్టార్ట్ అవుతాను అంటే గాన, ఈ యొక్క స్టార్ట్ అవుతాననే కాన్సెప్ట్ ఎలా వస్తుందంటే ఎప్పుడైతే మీరు సోషల్ మీడియాలో రెగ్యులర్గా యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే మీకు రెఫరల్ మార్కెటింగ్ జరుగుతుంది. ఇప్పుడు లాయల్ కస్టమర్స్ అంటే నీ యొక్క ఫ్రెండ్స్, నీ యొక్క ఫాలోవర్స్, నీ యొక్క సబ్స్క్రైబర్స్, అక్కడి నుంచి మీకు లాయల్ కస్టమర్స్ వస్తారు. నెక్స్ట్ పర్సనల్ మోటివేషన్, బ్రాండ్ లాయల్టీ. నువ్వు ఆల్రెడీ నీ యొక్క వెబ్ స్కిల్స్లో కంపెనీలో స్కిల్స్ నేర్చుకుంటున్నావు కాబట్టి నీకు టోటల్ ఐడియా ఉంటుంది. అరే ఈ స్కిల్స్ నేర్చుకుంటే, చార్జిపిట్ నేర్చుకుంటే దీని ద్వారా ఇంత ఇన్కమ్ జనరేట్ చేస్తాం. సో దీని ఈ వేలో వెళ్తే ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎడిట్ ప్రో సీక్రెట్స్ ఉంది. అరౌండ్ 30 సెకండ్స్లో నువ్వు ప్రో అయిపోతావు వీడియో ఎడిటింగ్. ఎప్పుడైతే కోర్స్ తీసుకొని నేర్చుకుంటావు ఎడిటింగ్లో, ఇదంతా అవసరం లేదు. ఎడిట్ ప్రో ఒక్క కోర్స్ అయినా చాలు, మీరు ప్రో అయిపోతారు వీడియో ఎడిటింగ్లో. నెక్స్ట్ డిస్కౌంట్స్ ఆన్ స్మాల్ రివార్డ్స్. 1000 యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకు 3000 ఉంది. 3000లో ఉంటే 1000కి మనము డిస్కౌంట్లో 1000 రూపీస్ తీసుకొని రెఫరల్ మార్కెటింగ్లో. నెక్స్ట్ స్మాలర్ లిమిటెడ్ అంటే ఈ రెఫరల్ మార్కెటింగ్ కూడా వైడ్గా చేయొచ్చు. ఎప్పుడు నీ యొక్క నెట్వర్క్ నువ్వు బిల్డ్ చేసుకుంటే, ఎవ్రీడే నీ యొక్క నెట్వర్క్ నువ్వు బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీ నెట్వర్క్ బిల్ ఎక్కువ అవుతుంది. నెట్వర్క్తో పాటు నీ నెట్వర్క్ను కూడా నువ్వు కన్వర్ట్ చేసుకోవాలి. నెట్వర్క్ని నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేసుకుంటావు. నెక్స్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ సోషల్ షేరింగ్. వర్డ్ ఆఫ్ మౌత్ నీ ఫ్రెండ్స్కి చెప్పాలి, అరే మామ నేను ఇది నేర్చుకుంటున్నాను, అరే బాబ్, అరే ఇప్పుడు 50 years పేజ్లో ఉన్నా కూడా నేర్చుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారంటే ఆ యొక్క ఏదైతే నేర్చుకోవాలి అనే తపన ఏదైతే ఉంటుందో, అరే ఇంత ఏజ్ వచ్చినా కానీ నేను ఆగకూడదు, ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అని అనుకొని అక్కడి నుంచి వాళ్ళు నేర్చుకొని స్టార్ట్ చేస్తారు. నా టీంలోనే అరౌండ్ 6 మంది ఉన్నారు. కొంతమంది ప్రొఫెసర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు. మార్కెటింగ్ ఏజెన్సీలో 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న సర్వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఈ యొక్క సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్పించి వాళ్ళ టీం ఉన్నారు. వాళ్ళ ద్వారా నేను ప్రజెంట్ ట్రైనింగ్లో ఉన్నారు. వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో అంత ఏజ్ వచ్చాక వాళ్ళు నేర్చుకుంటున్నారంటే మీరు యంగ్స్టర్గా ఉంటూ అరౌండ్ 20-25 బిలో ఏజ్ వాళ్ళు మీరు ఇంకా వండర్స్ క్రియేట్ చేయొచ్చు. ఆ సార్ వాళ్ళు వాళ్ళకి మనకి ఏజ్ గ్యాప్ చాలా ఉంది.
బట్ అక్కడి నుంచి మనం వాళ్ళకి నేర్చుకుంటున్నారంటే నీ యొక్క ఏజ్కి, నీ యొక్క థాట్ ప్రాసెస్కి, నీ యొక్క స్కిల్స్కి నువ్వు ఇంకా ఎంత వర్క్ చేయొచ్చు. పర్ డేకి 3000 4000 ఏం చేసే స్కిల్స్, అబిలిటీ మన దగ్గర ఉంది. ఆ వర్త్, ఆ కాంపౌండ్ థింగ్ అనేది మన దగ్గర ఉంది. బట్ యూ ఆర్ నాట్ యూటిలైజింగ్ దిస్ ఆపర్చునిటీ. దట్ ఓన్లీ థింగ్. నువ్వు ఇంప్లిమెంట్ చేయట్లేదు అంతే గ్రోప్ స్కిల్స్లో. నెక్స్ట్ వచ్చేసి సోషల్ షేరింగ్. సోషల్ షేరింగ్ అంటే మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ అండ్ యూట్యూబ్, ఈ ఫోర్ని యూజ్ చేసి మనము వేరే లెవెల్లో మార్కెటింగ్ చేస్తాం. ఇది రెఫరల్ మార్కెటింగ్. రెఫరల్ మార్కెటింగ్ అంటే మనం కంపెనీలో జాయిన్ అయ్యి దాని ద్వారా ఇప్పుడు మనకు 1000 రూపీస్ కోర్స్, ఫర్ సపోజ్ 1000 రూపీస్ కోర్స్ మంది డైమండ్ ప్యాకేజ్, అక్కడి నుంచి మనకు 400 రూపీస్ వస్తుంది. సో చాలా మందికి ఏంటంటే అరే ఒక్కసారి రెఫర్ చేస్తే నాకు 400 వస్తుంది అని అనుకుంటారు. బట్ యాక్చువల్గా ఏంటంటే మనకు 20 లెవెల్స్ వరకు ఇన్కమ్ వస్తుంది. 10 లెవెల్స్ వరకు ఇన్కమ్ వస్తుంది. ఫస్ట్ లెవెల్ నేను ఫర్ సపోజ్ నే నా ఫ్రెండ్ నన్ను రెఫర్ చేశారు, నా ఫ్రెండ్కి 400 వచ్చింది. నేను నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేశాను, నేను నా ఫ్రెండ్కి హెల్ప్ చేశాను. అంటే నా ఫ్రెండ్కి నాకు 400 వస్తుంది, మా ఫ్రెండ్కి 150 వస్తుంది. నేను నేను రెఫర్ చేసిన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, నేను హెల్ప్ చేసిన ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ ఎవరికైనా హెల్ప్ చేస్తే మా ఫ్రెండ్కు 100 వస్తుంది, నాకు 150 వస్తుంది. మా యొక్క ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, కొత్త ఫ్రెండ్ ఉన్నారో వాళ్ళకి 400. అలా మనకు 10 లెవెల్స్ వరకు ఇన్కమ్ ఉంది. దాని మార్కెటింగ్ ప్లాన్ గురించి మా సపరేట్గా చేస్తాను. ఇక్కడ ఓన్లీ వన్ థింగ్, హెల్పింగ్ పీపుల్. ఎప్పుడైతే మన పీపుల్కి హెల్ప్ చేస్తామో సంతృప్తిగా, హ్యాపీనెస్తో, గ్రాటిట్యూడ్తో మనం ఇన్కమ్ జనరేట్ చేస్తాం. దట్ ఈస్ ద ఓన్లీ వన్ థింగ్. నెక్స్ట్ అఫ్లేట్ మార్కెటింగ్. 1000 రూపీస్ పెట్టి అమౌంట్ తీసుకొని రెఫరల్ మార్కెటింగ్ చేస్తావు, ఓకే. నెక్స్ట్ అఫ్లేట్ మార్కెటింగ్ ఎలా చేస్తావు? ఆ 1000 రూపీస్ కూడా లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి మనం ఏం చేస్తామంటే అఫ్లేట్ మార్కెటింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి వాళ్ళకి ఏం చెప్తామంటే, అరే తమ్ముడు, వర్క్ ఇది లీగల్ కంపెనీ, గవర్నమెంట్ అప్రూవ్డ్. సో సేమ్ ఏదైతే మనకు రెఫ్లో మార్కెట్లో ఏం చేస్తున్నామో సేమ్ అదే అఫ్లేట్ మార్కెటింగ్ చేస్తాం. ఏమంటే మన యొక్క అఫ్లేట్ లింక్ అనేది వాళ్ళకి ఇచ్చి, అరే సేమ్ వానికి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడేది నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. సో ఆ వీడియోలు, అరే తమ్ముడు గ్రోప్ స్కిల్స్ గురించి ఇదిరా, మీ ఫ్రెండ్స్ కదా నువ్వు డైలీ స్టేటస్ పెట్టు, నీ యొక్క ఇన్స్టాగ్రామ్, నీ యొక్క వాట్సాప్ డైలీ స్టేటస్ పెట్టు. అక్కడి నుంచి ఎవరైనా వర్క్ నేను నేర్చుకుంటాను అంటే గన వాళ్ళకి నా అఫ్లేట్ లింక్ సెండ్ చేయి, నా యొక్క రెఫరల్ లింక్ సెండ్ చేయి. వాళ్ళు కోర్స్ తీసుకుంటే నీకు 50%, నాకు ఏదైతే కమిషన్ వస్తుందో దాంట్లో నీకు 50% కమిషన్ ఇస్తా అని చెప్పు. సి మనకు 400 కమిషన్ వస్తుంది, ఆ పర్సన్కి 200. అలా అవన్నీ 5 మెంబర్స్ చేసుకోని చెప్పు, 1000 రూపీస్ వస్తుంది. ఆటోమేటిక్గా ఆ డబ్బులతో అతను కంపెనీలోనే జాయిన్ అవుతాడు. సో ఆ పర్సన్ మనకు వర్క్ కల్పించాం. బట్ అట్లాస్ మన అజెండా ఏంటి? కంపెనీలోకి ఆ పర్సన్ తీసుకొచ్చి వానికి ఓన్గా స్కిల్స్ నేర్చుకునేలా ఇండిపెండెంట్గా చేయడం మన యొక్క మోటో. సో ఇక్కడ మనం 2 విధాలుగా చేస్తున్నాం. ఒకటి, మన ఓన్గా రెఫరల్ మార్కెటింగ్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఎవరి దగ్గర అయితే అమౌంట్ లేదో వాళ్ళకి అఫ్లెట్ మార్కెటింగ్ నేర్పించి ఇద్దరిని మనము చేస్తున్నాం. వన్ మోర్ థింగ్, మెయిన్ మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే కనుక పీపుల్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్ల టీం అనేది డివేట్ అవుతారు. ప్రతిరోజు టచ్లో అయిపోయినా కానీ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. ఎవరైతే మీ తరఫున వచ్చి ఉంటారో వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. రెగ్యులర్గా పోస్ట్ చేస్తుండండి, రెగ్యులర్గా వాళ్ళని గైడ్ చేస్తుండండి. పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం, ఇప్పుడు నా టీం వాళ్ళు అరౌండ్ 30 పీపుల్ ఉన్నారు, ఇలా అఫ్లెట్ మార్కెటింగ్ చేసేవాళ్ళు, రెఫరల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు. సో 30 పీపుల్ ఉన్నారు. ఈ 30 పీపుల్ నేను డైలీ ఎంగేజ్ అవుతుంటాను. ఎవరైనా పర్సనల్గా ఏదన్నా నేర్చుకోవాలి, ఏదైనా డౌట్ ఉంటే కానీ వెంటనే నాకు పర్సనల్గా కాల్ చేసి డౌట్స్ అనేది క్లారిఫై చేసుకుంటారు. ఇలా 2 టైప్స్గా మనము ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు, రెఫరల్ మార్కెటింగ్ అండ్ అఫ్లేట్ మార్కెటింగ్. డెఫినెట్లీ చెప్తున్నాను, గ్రోప్ స్కిల్స్ నెక్స్ట్ వేరే లెవెల్లో ప్రాజెక్ట్ తీసుకురాబోతుంది. సో ఆ ప్రాజెక్ట్ మనం అందుకోవాలంటే సింపుల్ ఒక థింగ్ చెప్తా చూడండి. పుష్ప సినిమా చూసాం కదా అందరం. పుష్ప సినిమాలో తన వెనకాల ఇంకొక పర్సన్ ఉంటారు. పేరు గుర్తు రావట్లేదు. పుష్ప వెనకాల ఇంకో పర్సన్ ఉంటారు కదా. సో ఆ, ఆ పర్సన్ ఏంటంటే గన పుష్ప అతను ఏం చేయలేదు. పుష్ప వెనకాల ఒక పర్సన్ ఉంటారు కదా. సో ఆ పర్సన్ ఏం చేయలేదు. పుష్ప చేస్తే ఏ పని చేసినా తన పక్కనే ఉంటాడు. ఏ పని చేసినా తన పక్కనే ఉంటాడు. పుష్ప కూలీగా ఉన్నప్పుడు తన పక్కనే ఉన్నాడు. కేశవ, కేశవ. పుష్ప కూలీగా ఉన్నప్పుడు కూడా కేశవ పక్కనే ఉన్నాడు. పుష్ప ర్యాంపేజ్ స్టార్ట్ అయినప్పుడు, కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నప్పుడు కూడా కేశవ పక్కన ఉన్నాడు. జస్ట్ బిలీఫ్ అంతే. కేశవ ఏం చేశాడు? జస్ట్ పుష్పాన్ని నమ్మాడు. అలాగే జస్ట్ మనం గ్రోప్ స్కిల్స్ నమ్మి కేశవ లాగా గ్రోప్ స్కిల్స్తో మనము లైఫ్ లాంగ్ ఉంటే చాలు. కేశవ లాగా ఎలాగైతే మనము కొన్ని వేల కోట్లకు
చూసాము అమౌంట్ సేమ్ అలాగే మనము అదే విధంగా పుష్ప సినిమాలో ఎలాగైతే కేశవ ఉన్నాడో అలాగే గ్రోప్ తో పాటు మనము గ్రో అవుతాం. ఇది రాసి పెట్టుకోండి, డెఫినెట్లీ జరుగుతుంది. ఎందుకంటే వేరే లెవెల్లో మనము ప్రతి ఒక్కటి గ్రోప్ స్కిల్స్ ప్లాన్ చేస్తోంది. గ్రోప్ స్కిల్స్ అనేది నాట్ ఓన్లీ సింగిల్ థింగ్. సో వీ నీడ్ టు బిలీవ్ ఇన్ వన్ థింగ్. జస్ట్ వన్ సెకండ్. జస్ట్ మనం బిలీవ్ చేయాలి అంతే. మనల్ని మనము బిలీవ్ చేయాలి. ఓకే. సో మీకు ఈ వీడియోస్ 220 వీడియోస్ ఉన్నాయి. ఇవి నేను ఇక్కడ వీడియోస్ ఆల్రెడీ అరౌండ్ 200 పైగా వీడియోస్ అప్లోడ్ చేశాను. వీటన్నిటిని స్టేటస్ పెట్టండి అబ్బా. ఇవి స్టేటస్ పెట్టండి. ఇవి మీరు స్టేటస్ పెడితేనే ఒక్క నిమిషం. యా, వన్ సెకండ్. సి డైరెక్ట్ సిఓ సరే మనకు ఎనీ టైం మనకి, ఎందుకంటే మనం అంత ఎఫర్ట్స్ పెడతాం కాబట్టి మనకు రెగ్యులర్గా మన టచ్లో ఉంటారు. సో చూడండి. సో ఈ వీడియోస్ని డెఫినెట్లీ వీటిని యూజ్ చేసుకోండి. ఎన్ని వీడియో చూడండి. మీరు స్టేటస్ పెట్టాలి కానీ రోజుకు 3-4 మీరు మీరు స్టేటస్ పెట్టాలి. మీరు స్టేటస్ పెట్టాలి కానీ ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ఎన్నో వీడియోస్. మా గాయత్రి మీరు అన్మిట్ యా, ఇక్కడ చూడండి వీడియోస్ ఇవన్నీ ఆల్రెడీ వీడియోస్ అన్నీ ఉన్నాయి. వీటిని మీరు వీటిని యూజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు మీరు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే మస్ట్ అండ్ షుడ్గా జాయిన్ అవ్వండి. ఈ వీడియో కంపల్సరీ చూడండి. ఈ రోజు నైటే ఎవరైతే చూడలేదో వాళ్ళు కంపల్సరీగా ఈ వీడియో చూడండి. డెఫినెట్లీ మీకు డెఫినెట్లీ మీకు ఎలా చేయాలో ఏంటి అనేసి వీడియో ఎడిటింగ్ పైన ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక్క నిమిషం సార్, అప్లోడ్ చేసేదాకా, సార్ సెండ్ చేసేదాకా మనం మాట్లాడదాం. స్టాప్ షేర్. యా, మెయిన్గా వన్ థింగ్ అండి, వన్ థింగ్ చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైతే మీరు ఇంకొకటి ట్రస్ట్ ఇష్యూ అన్నారు కదా. లీగల్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. వేరే వెళ్తున్నావు అనేది నా వేరే ప్రాజెక్ట్ అనమాట. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాను. సో ఇవి వచ్చేసి మినిస్టర్ ఆఫ్ కార్పొరేషన్స్. ఇక్కడ మన కంపెనీ నేమ్ చూడండి, మినిస్టర్ ఆఫ్ కార్పొరేషన్ అఫైర్స్. ఇది నేను గ్రూప్లో సెండ్ చేస్తాను మీకు. సో యాక్చువల్గా మనది ఏజెన్సీ, డిజిటల్ మాస్టర్ ఏజెన్సీ ఉంది గత 6 yearsగా. దాని నుంచే మనం కంపెనీ అనేది స్టార్ట్ చేసాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు పంపిస్తాను. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్గా మీకు. ట్రస్ట్ ఇష్యూస్ అన్నారు కాబట్టి, ఎందుకంటే కొంతమంది కాల్ చేసి లీగల్ కంపెనీ ఎలా మేము నమ్మాలి అనేసి చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళకి కూడా ఇది పంపించి మనము క్లోజ్ చేస్తాం డీల్ అనేది. సి ఒక్కసారి మీరు హార్ట్ఫుల్గా మీరంతకు మీరే క్వశ్చన్ చేసుకోండి. ఎంతమంది రెగ్యులర్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు? మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. ఎంతమంది రెగ్యులర్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు? ఎప్పుడైతే ఓకే, నో ప్రాబ్లం. అది లేదంట, నో ప్రాబ్లం, ఏం కాదు. ఎంతమంది రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నారు? సో వీడియోస్ మనం వీడియోస్ మనం రెగ్యులర్గా అప్లోడ్ చేస్తేనే మనకు రీల్స్ వస్తాయి. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి నన్ను అడగండి, నేను మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీగా అడగండి. నేను ఈ సెషన్లో మీకు ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా మీకు క్లారిటీతో చెప్తాను. నెక్స్ట్ సెషన్ ఎప్పుడైతే ఉంటుందో, నెక్స్ట్ 1 రేపు కానీ మన్నాడు కానీ నేను ఒక సెషన్ చేస్తాను. దాంట్లో ఏంటంటే స్టార్టింగ్ స్టేటస్ పెట్టినప్పటి నుంచి లీడ్ క్లోజ్, అతను 1000 రూపీస్ పెట్టి కోర్స్ తీసుకునేటప్పటికి మనం ఏం మాట్లాడాలి, స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి నేను మీకు డీటెయిల్గా నేను చెప్తాను. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా? ఎవరైతే స్మార్ట్ సంపాదన అఫ్లేట్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యారో మీకు సింపుల్ వర్క్ అండి. జస్ట్ రెగ్యులర్గా మీకు వాట్సాప్ స్టేటస్, అలాగే ఇన్స్టాగ్రామ్, అలాగే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి. అక్కడి నుంచి ఎవరైనా మేము ఇంట్రెస్ట్గా ఉన్నాము అంటే కనుక వాళ్ళని నాకు కనెక్ట్ చేస్తే అక్కడి నుంచి సేల్ కన్వర్ట్ అయితే మీకు ఆన్ ది స్పాట్ నేను 200 మీ యొక్క ఫోన్పే కొట్టడం జరుగుతుంది. మీకు ఫోన్పేకి నేను సెండ్ చేస్తాను.
మీరు కొంతమంది ₹1000 పెట్టలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఐ విల్ అగ్రీ. బట్ వాళ్ళకు కూడా ఇన్కమ్ కల్పించడమే గ్రోప్ స్కిల్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో ఎనీ డౌట్స్ నాకు వెంటనే కాల్ చేయండి. ప్రతి ఒక్కటి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్లీ ఆఫ్టర్ 8:30, ఈవినింగ్ టైంలో 8:30 తర్వాతే నేను ఫ్రీగా ఉంటాను. అప్పటి వరకు నాకు క్లాస్ ఉంటుంది. సో నేనైతే మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తాను. ఫోన్ కాల్స్కి క్లాస్లో ఉంటాను కాబట్టి రిప్లై ఇవ్వకపోవచ్చు. బట్ ఆఫ్టర్ 8:30 నేను మీకు అవైలబిలిటీలో ఉంటాను. ఓకే, ఎనీ డౌట్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. డిలే చేయకండి. మనము సోషల్ మీడియాలో వర్క్, ఈ అఫ్లేట్ మార్కెటింగ్ కానీ, రెఫరల్ మార్కెటింగ్ కానీ ఫాస్ట్గా చేస్తేనే ఇన్కమ్ వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫాస్ట్గా చేస్తేనే ఇన్కమ్ జనరేట్ చేస్తాం. డిలే చేస్తూ చిన్నగా స్లోగా వెళ్తే అంత ఇన్కమ్ మనం చూడలేం. ఎందుకంటే ఎప్పుడైతే మన స్టార్టింగ్లో ఫైర్ ఉంటుందో, రెగ్యులర్గా పోస్ట్ చేయడం, రెగ్యులర్గా స్టేటస్ పెట్టడం, ఇప్పుడు ఎందుకండి మన అన్ని 100 మంది, మన కాంటాక్ట్ 100 మంది ఉంటే 100 మందిలో 100 మంది స్టేటస్ చూస్తాం అనుకోండి. 100 మందిలో కనీసం అంటే పర్సనల్గా మెసేజ్ చేసి హాయ్ ఎలా ఉన్నామని రెగ్యులర్గా 3 రోజులు మాట్లాడండి. అందరితో మాట్లాడండి. నీ స్టేటస్ ఎవరైతే చూస్తారో రెగ్యులర్గా మెసేజ్ పెట్టి హాయ్, ఫస్ట్ రోజు చెప్తున్నాను, హాయ్ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, అలా 2 రోజులు, 2 రోజులు, 3 రోజులు అలా వదిలే జస్ట్ వాళ్ళకి వర్క్ గురించి ఏం చెప్పదు, జస్ట్ క్యాజువల్గా మాట్లాడండి. ఆ తర్వాత చెప్తున్నాను చూడండి, వాళ్ళే అడగడం స్టార్ట్ చేస్తారు నువ్వు స్టేటస్ పెట్టినప్పుడు. ఎందుకంటే ఇక నువ్వు పర్సనల్గా టచ్ చేయవు, పర్సనల్గా అటాచ్ అయ్యవు. ఆటోమేటిక్గా నీ స్టేటస్ చూసినప్పుడు వాళ్ళు రిప్లై ఇస్తారు. దట్ ఈస్ ద సైకాలజీ, ఆ యొక్క సైకాలజీ అనమాట. సో నేను ఇంత చాలా చాలా టాక్టిక్స్ ఉన్నాయి, బట్ మీరు నేర్చుకోవాలి కానీ నేను నేర్పిస్తూనే ఉంటాను, ఇంప్లిమెంట్ చేయాలి. నేను ఇక్కడ మీటింగ్స్ కండక్ట్ చేసి రెగ్యులర్గా మాట్లాడి చెప్పడం వల్ల నో యూజ్ అండి. బట్ మీరు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా రిజల్ట్స్ తీసుకొస్తారో అప్పుడే దాని యొక్క నేను చెప్పిన దానికి కానీ మీరు నేర్చుకున్న దానికి కానీ ఒక వాల్యూ అనేది ఉంటుంది. డెఫినెట్లీ. సో ఆల్రెడీ 21, 25 మినిట్స్ అవుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు వెంటనే కాల్ చేయండి, మెసేజ్ చేయండి. బట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఈ మూడింటిని అస్సలు మిస్ చేయొద్దు. రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తుండండి. ఎవరైతే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారో వాళ్ళతో విత్ ఇన్ 2 డేస్లో అండి, విత్ ఇన్ 2 డేస్ వాళ్ళకి ఏ రోజైతే మెసేజ్ చేస్తారో ఆ రోజే వాళ్ళకి కాన్సెప్ట్ అర్థమైపోవాలి. వాళ్ళతో కాల్ చేసి అసలు గ్రోప్ స్కిల్స్ అంటే ఏంటి, గ్రోప్ స్కిల్స్ ద్వారా మనం ఎలా ఇన్కమ్ జనరేట్ చేస్తాం, వాళ్ళకి లీగల్ ఇష్యూస్ మొత్తం అన్ని ఫుల్ క్లారిటీ వచ్చే ఆ రోజు ఏదైతే మెసేజ్ చేస్తారో ఆ రోజే వాళ్ళకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేయాల. మరుసటి రోజు అమౌంట్ అరేంజ్ చేసుకొని టైం ఇవ్వాలి అంతే. సో అర్జెన్సీ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో, ₹1000 ఆఫర్ కూడా కొన్ని రోజులు ఉంటుంది. యాక్చువల్గా అఫీషియల్గా నాకు వచ్చింది సిఇఓ సార్ నుంచి. అఫీషియల్గా ₹1000 కూడా కొద్ది రోజులు మాత్రమే. ఆ తర్వాత కొన్ని ఒక కోర్సు, ఐ మీన్ ఒక ప్యాకేజ్ 2000, ఇంకో ప్యాకేజ్ 5K అవుతుంది. సో మీరు ఎంత మందిని స్ప్రెడ్ చేసుకుంటే ఈ యొక్క 1 వీక్ స్పాన్ టైంలోనే మీరు ₹1000తో ఎంతమందికి అవైలబిలిటీ అయితే అంతమందికి మీరు ప్రమోట్ చేసి అంతమందికి హెల్ప్ చేయగలిగితే అంతమందికి హెల్ప్ చేయండి. సో 2K 5K వెళ్ళినప్పుడు సో దానికి తగ్గట్టు ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. అక్కడి నుంచి కూడా మనకు లీడ్స్ జనరేట్ అవుతాయి. దానికి తగ్గట్టు మనము ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఇప్పుడు ₹1000 ఉన్నప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ అండి, ఇప్పుడు టీం మనము అరౌండ్ ఒక 10 పీపుల్ని మనము విత్ ఇన్ 1 వీక్లో 10 పీపుల్ చేసుకుంటే ఆ 10 పీపుల్కి ట్రైనింగ్ కూడా నేనే ఇస్తాను. ఆ 10 పీపుల్ కూడా నేనే ట్రైనింగ్ ఇస్తాను. వాళ్ళు వర్క్ చేసిన ఫర్ సపోజ్ రోజుకి ఒక లీడ్, ఐ మీన్ ఒక అఫ్లేట్ చేసుకున్నా కానీ 10 మంది చేస్తే మీకు పర్ డేకి ₹1000 వస్తుంది. పర్ డేకి ₹1000 వస్తుంది. సో అలా ప్రతి ఒక్కటి డీటెయిల్గా నేను మీకు చెప్తాను. బట్ మీరు చెప్పిన వర్క్ చేయండి. ఈరోజు వర్క్లో మనకు ఓవరాల్ ఐడియా ఏంటంటే రెగ్యులర్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. ఓకే, ఎనీథింగ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కానీ కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నేను మీటింగ్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.